చాలామంది సోషల్ మీడియాలో నైనిక, అభయ్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారని చెప్పి చాలా వార్తలు వినబడుతున్నాయి. అండ్ అంతేకాకుండా సీక్రెట్ టాస్క్ ఒకటి ఉంది, సీక్రెట్ టాస్క్ ఒకటి రాబోతుంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఈ 3 పాయింట్లు జస్ట్ ఒక 2 to 3 minutes మాత్రమే మాట్లాడతా. నైనిక అయితే హౌస్లో నుంచి బయటికి వెళ్ళట్లేదు. అభయ్ నవీన్ 100% కన్ఫర్మ్డ్, అందులో డౌటే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సీక్రెట్ టాస్క్ వచ్చే వారంలో మేబీ సీక్రెట్ టాస్క్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో బీబీ ఇప్పటివరకు చూసుకుంటే ఈసారి నుంచి కొన్ని చేంజెస్ చేసినట్టయితే అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న వచ్చిన ప్రభావతి 2.0కి కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ దగ్గర నుంచి, మంచి టీఆర్పీ రేటింగ్. కానీ గేమ్ మీద ఒకసారిగా కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ 2 weeks కూడా గేమ్ అసలు మొత్తానికి గ్రాఫ్ పడిపోయింది. సో ఈ వీక్ నుంచి ఇంకా చేంజెస్ చేసి మంచిగా ఆడియన్స్కి మెప్పు పొందుదామని చెప్పి ఏదో కొత్త ట్రై చేస్తానంటే తెలుస్తుంది ఇన్సైడ్ రిసోర్సెస్ నుంచి. సో అది ఇంకా ఏదన్నా తెలిస్తే నేను ఖచ్చితంగా పెడతాను. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసరికి మనకి ఇప్పటికే హౌస్లో 14 మంది అయితే ఎంటర్ అయ్యారు. ఓవరాల్గా మనకి ప్రతి సీజన్కి ఒక 28, 18, 19, 22, సో ఇలాగా అరౌండ్గా ఒక 20 మంది రౌండ్ ఫిగర్ చూసుకుంటే ఇంతమంది అయితే హౌస్లోకి వెళ్తారు. 14 మంది అంటే అరౌండ్ ఇంకా 6 ఉన్నారు. సో 6 అంటే 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు వెళ్ళొచ్చు, 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు వెళ్ళొచ్చు. సో వీళ్ళందరూ పాత కంటెస్టెంట్స్, అంటే సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఇంక్లూడింగ్ నాన్ స్టాప్ కూడా మొత్తం అన్నీ కలుపుకొని ఎవరైతే విన్ అవ్వలేదో మ్యాక్సిమం టాప్ 1 కాకుండా మ్యాక్సిమం టాప్ 3 కూడా కన్సిడర్ చేయకపోవచ్చు. సో చేస్తారు, ఎందుకంటే నాన్ స్టాప్లో వచ్చారు కదా అఖిల్ లాంటి వాళ్ళు. సో విన్నర్ తప్ప మిగతా వాళ్ళందరినీ కన్సిడర్ చేయొచ్చు. సో వాళ్ళు ఎప్పుడు వస్తారన్నది నాకు సార్ ఎపిసోడ్లో అయితే రారు వాళ్ళు. సో ఏదో ఒక కరెక్ట్గా బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేసి వెంటనే అయితే పంపిస్తారు నాకు తెలిసినంత వరకు. రేపైతే ఎలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదు. సో ఒకవేళ ఏమన్నా ఉంటే నాకు ఇన్సైడ్ అయినా ఇన్ఫర్మేషన్ వస్తే నేను అప్డేట్ ఇస్తాను. నేను చెప్పింది 100% కరెక్ట్ అయిపోవాలని ఏం లేదు. సో ఇది నా గెస్ ప్రకారం అయితే మ్యాక్సిమం లేకపోవచ్చు రేపు. ఒకవేళ మనకి రేపటి నుంచి అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మీకైతే చెప్తాను. సో ఇది సీక్రెట్ టాస్క్ ఉండడం మంచిదా వేస్టా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.